హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 90వ అధ్యాయం, చిట్ట చివరి అధ్యాయం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క మహిమల యొక్క సారాంశము అనేటువంటిది మనం చూస్తున్నాం. అందులో శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో తన రాణులతో ఏ విధంగా సమయాన్ని గడిపారు, ఏ విధంగా ఆటలు ఆడారు, ఏ విధంగా రాణులు అందరూ కూడా పరవశించిపోయారు అనేటువంటి విషయాన్ని చూసాము. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు వారితో లేరో ఏ విధంగా వాళ్ళు విరహాన్ని కూడా అనుభవించారు అనేటువంటిది చూసాం. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఏదైతే ఫీలింగ్ ఉందో, భావం ఉందో, ఆ భావము వాళ్ళు చూస్తున్నటువంటి ప్రతి దాంట్లోనూ ఉన్నట్టుగా వాళ్ళు గమనిస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి పక్షుల్లో, అక్కడ ఉన్నటువంటి చెట్లలో, అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో, అక్కడ ఉన్నటువంటి ప్రతి దాంట్లోనూ, చివరికి చంద్రుడిలోను, మేఘంలోను, సముద్రంలోను, నదిలోను కూడా వాళ్ళు కృష్ణుడి నుంచి దూరంగా ఉన్నటువంటి విరహ భావాన్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే. సో చివరికి హంసను చూసి మాట్లాడుతున్నారు. హంసని శ్రీకృష్ణ భగవానుడి యొక్క దూతగా భావిస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు కేవలం రుక్మిణీదేవికి మాత్రమే సొంతమా? ఆయన ఎప్పుడు రుక్మిణీదేవితోనే ఉంటారు. మీరు వెళ్ళి రుక్మిణీ సమేతంగా, అంటే లక్ష్మీ సమేతంగా ఆయన్ని ఇక్కడికి తీసుకొని రండి. లక్ష్మీ సమేతంగా ఆయన్ని ఇక్కడికి తీసుకొని రండి. మేమందరం కూడా ఆయనతో ఉండాలి అని వాళ్ళ కృష్ణుడి యొక్క దూతగా భావిస్తున్నటువంటి హంసకి వాళ్ళు తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఇక తర్వాత ఏం జరిగింది అనేటువంటిది మనం ఈరోజు 25వ శ్లోకం నుంచి చూద్దాం. ప్రమీల మాతాజీ. శ్రీ శుకౌవాచ श्रीसुखमुवाच। ఇతి దృశేన భావేన కృష్ణే యోగేశ్వరేశ్వరే इति दृशेन भावेन कृष्णे योगेश्वरेश्वरे క్రియమాణేన మాధవ్యో లేభిరే పరమాంగతిం. क्रियमाणेन माधव्यो लेभिरे परमांगतिम्। సుఖదేవ స్వామి పలికెను, ఆ విధముగా మహాయోగేశ్వరుడే యోగేశ్వరేశ్వరుడు శ్రీకృష్ణుని ఎడ అంతటి పారవస్య ప్రేమతో పలుకుచు వర్తించుచు అతని రాణులు పరమగతిని పొందిరి. భాష్యము: భగవానుని పత్నులు అతని నిత్యధామము ఎటువంటి ఆలస్యం లేకుండా శీఘ్రమే పొందిరని సూచించుటకు ఇచ్చట సుఖదేవ గోస్వామి క్రియమాణేన అను వర్తమాన క్రియాశీల పదమును ప్రయోగించినని శ్రీల జీవ గోస్వామి అభిప్రాయపడిరి. ఈ జగత్తు నుండి శ్రీకృష్ణుని నిష్క్రమణము పిమ్మట కొందరు గొల్లలు అర్జునుని రక్షణలో ఉన్నట్టి శ్రీకృష్ణ పత్నులను అపహరించిరనడి మిథ్యాభావనను త్రోసిపుచ్చుటకు ఆచార్యుల యొక్క ఈ అంతర్దృష్టి ఎంతగానో తోడ్పడగలదు. ఆత్మదర్శులకు కొందరు వైష్ణవ వ్యాఖ్యాతలు ఇంకొక చోట చెప్పినట్టు యథార్థమునకు శ్రీకృష్ణుడే స్వయముగా దొంగల రూపంలో వచ్చి రాణులను అపహరించను. దీని విషయములో మరికొంత సమాచారమునకు శ్రీల ప్రభుపాదుల వారి శ్రీమద్ భాగవత 1.15.20 భాష్యమును చూడుడు. ఈ మహోన్నత వనితలు పొందిన పరమగతి నిరాకార యోగుల యొక్క మోక్షము వంటిది కాదని, అది ప్రేమ భక్తి యొక్క పరిపూర్ణ స్థితి అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. యథార్థమునకు దివ్యమగు భగవత్ ప్రేమలో వారు మొదటి నుండియే మునిగి ఉన్నందున సచ్చిదానందమయ దివ్య దేహములు కలిగిన వారై దేవదేవునితో సన్నిహిత మధురలీలను వినియోగము చేయగలిగే ఆనందమును పూర్తిగా అనుభవించగలిగిరి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు అభిప్రాయమును అనుసరించి విశేషముగా వారి భగవత్ ప్రేమను భావోన్మాదముగా పక్వం చెందింది. రాస నృత్యము సమయములో తమ మధ్య నుండి శ్రీకృష్ణుడు అంతర్హితుడైనప్పుడు గోపికల ప్రేమ అట్లే అయినది. ఆ సమయమున గోపికలు పూర్ణ భావోన్మాదమును అనుభవించిన వారై వివిధ వనప్రాణులను ప్రశ్నించుటతోనూ కృష్ణోహం పశ్యతా గతిం, నేనే కృష్ణుడను, నేనెంత సొగసుగా చరించుచుంటినో చూడుడు, భాగవతం 10.30.19 అనేది పలుకులతోనూ దానిని వారు ప్రకటించిరి. అట్లే ద్వారకాధీశుని పట్టపురాణుల పారవస్య ప్రేమ విలాసము ఇచ్చట వారు ప్రదర్శించినట్టి ప్రేమ వైచిత్ర్య లక్షణములను కలుగజేసినది. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. ఓకే. సో ఈ విధంగా వాళ్ళు విరహ భావంలో శ్రీకృష్ణుడితోటి ఉన్నారు. అంటే కృష్ణుడు తమ దగ్గర లేనప్పుడు కృష్ణుడిని నిరంతరం తలుచుకోవడం. ఓకే. అంటే నిజంగా కృష్ణ చైతన్యం అంటే ఇదే. కృష్ణ చైతన్యం అంటే కూడా కృష్ణుడి విరహంలోనే ఉండడం. ఓకే. మనం అందరం కూడా శ్రీకృష్ణ భగవాన్ నిరంతరం తలుచుకుంటూనే ఉంటాం. సో అలాంటి ఒక స్థితిలో మనందరం కనుక ఉన్నట్లయితే ఏ విధంగా అయితే కృష్ణుడి యొక్క రాణులు పరమగతిని ఎలా పొందారో అలా కూడా మనం కూడా పొందవచ్చు. ఓకే.
సో ప్రతి క్షణం ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే దీని తర్వాత ఇంకా శ్రీకృష్ణుడు అంతర్ధానం అయిపోయారు, మళ్ళీ కలవలేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే ఇక్కడ వీళ్ళు శ్రీకృష్ణుడితో ఆడి పాడి చాలా సరదాగా ఉండి ఎంతో పారవస్యాన్ని పొందినటువంటి రాణులు ఎందుకు ఇంత విరహభావాన్ని అనుభవిస్తున్నారంటే కృష్ణుడు పరమగతిని కృష్ణుడు అంతర్ధానం అయిపోయారు. తరువాత ఈ రాణులందరూ కూడా ఇలానే కృష్ణుడి యొక్క చింతనలోనే వాళ్ళు పరమగతిని పొందడం అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడి యొక్క ధామానికి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇలా ధామానికి వెళ్ళడానికంటే ముందు ఏం జరిగింది అనేటువంటి విషయం మనకి శ్రీమద్ భాగవతం 1వ స్కందం 15వ అధ్యాయం 20వ శ్లోకంలో ప్రభుపాదుల వారు చెప్పడం అనేటువంటిది జరిగింది. దాని ప్రకారంగా అర్జునుడు యాక్చువల్ గా హస్తినాపురం నుంచి ద్వారకకి వస్తాడు కృష్ణుడిని చూద్దాము అని. వచ్చే సమయానికి ద్వారకలో కృష్ణుడు లేడు. అప్పటికే కృష్ణుడు అంతర్ధానం అయిపోయారు. అప్పుడు ద్వారకా రాణులను రక్షించడం కోసం అర్జునుడు ద్వారకా రాణులను తీసుకొని హస్తినాపురానికి బయలుదేరతారు. మార్గ మధ్యంలోనే ఈ రాణులందరినీ కూడా దొంగలు, బందిపోట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అపహరించడం జరుగుతుంది. కానీ అర్జునుడు ఈ స్త్రీలందరినీ కూడా ఆ బందిపోట్ల నుంచి రక్షించలేకపోతాడు. ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీల. సో ఈ లీలలో భాగంగా అప్పుడు ఏదైతే జరిగిందో ఆ తరువాత వాళ్ళు అంతర్ధానం వాళ్ళందరూ కూడా పరమగతిని పొందడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది మనకి చెప్తున్నారు. ఓకే, ఏ విధంగా అయితే మనకి 10వ స్కందంలోనే గోపికలతో ఆయన చేసినటువంటి రాస నృత్య సమయంలో ఆయన కొంత సమయానికి కనిపించకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్న గోపికలు ఏ విధంగా అయితే విరహాన్ని ప్రదర్శించి పారవస్యాన్ని పొందారో అదే పారవస్యాన్ని, అలాంటి విరహ భావాన్ని ఇక్కడ రాణులు కూడా పొందడం అనేటువంటిది జరిగింది కనిపించినప్పుడు కృష్ణుడు. నెక్స్ట్ 26వ శ్లోకం. మంగతాయారు మాట. హరే కృష్ణ ప్రభుజీ, దండాలు ప్రణామం. శృతమాత్రోపి యః స్త్రీణాం ప్రసహ్యాకర్షతే మనః సుతమాత్రోప్య స్త్రీణాం ప్రసహ్యాకర్షతే మనః ఉరుగాయోరుగీతో వా పశ్యంతీనాం చ కిం పునః. ఊరుగాయోరుగితో వా పశ్యంతీనాం చ కిం పునః. ఎవరిని అసంఖ్యాక గీతములు అసంఖ్యాక రీతుల్లో కీర్తించినో అట్టి భగవానుడు తనను గురించి వినినంతనే సకల వనితల చిత్తములను బలవంతంగా ఆకర్షించును. అయినచో అతనిని ప్రత్యక్షంగా గాంచెడి వనితలను గురించి వేరుగా చెప్పునదేమున్నది. హరే కృష్ణ. ఇంత ధన్యవాదాలు విరహం ప్రభు. వాళ్ళకి ఎందుకుంది, ఇంత విరహం వాళ్ళకి ఎందుకుంది అని అంటే ప్రత్యక్షంగా చూశారు కాబట్టి విరహం. మనం కేవలం భగవంతుడి యొక్క యశోగానాన్ని చేసినప్పుడే భగవంతుడి మీద ప్రేమ పెరిగిపోయి భగవంతుడి మీద మనకి విరహం వస్తుంటే, ప్రత్యక్షంగా భగవంతుడిని ముఖాముఖి చూస్తూ భగవంతుడితో ఆటలాడి పాటలు పాడినటువంటి వాళ్ళకి భగవంతుడు కనిపించకపోతే, ముఖాముఖి చూసినటువంటి వాళ్ళకి కనిపించకపోతే వచ్చే విరహం ఉండదా? సో అది సహజమైనటువంటి విరహ స్వభావాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. నెక్స్ట్ 27వ శ్లోకం. సునీత మాతాజీ. యా సంపర్యచరన్ ప్రేమ్నా పాద సంవాహనాదిభిః या सम्पर्यचरन् प्रेम्णा पादसंवाहनादिभिः జగద్గురుం భర్తృబుద్ధ్వా బుద్ధ్యా తాసాం కిం వర్ణ్యతే తపః. जगद्गुरुं भर्तृबुद्ध्या तासां किं వర్ణ్యతే తపః. భావం విశుద్ధ ప్రేమ భావంతో జగదీశ్వరుని పరిపూర్ణంగా సేవించినట్టు ఆ వనితలు ఎట్టి తపములు చేసిరో ఎవరు వర్ణించగలరు? అతనిని తమ భక్తగా తలుచుచు వారు పాద సంవాహనాది సన్నిహిత సేవలను నొనర్చియుండిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణుడితో అంత గొప్ప సాంగత్యాన్ని పొందినటువంటి ఈ వనితలు ఎవరైతే ఉన్నారో, అంటే రాణులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ ఎన్నో జన్మల్లో ఎన్నో తపస్సులు చేసి ఉండాలి. లేకపోతే కృష్ణుడికి భార్యలు అయి ఉండేవాళ్ళు కాదు. 16,108 మంది కదండి. 16,000 మంది కూడా 16,100 మంది నరకాసురుడి నుంచి విడిపించబడినటువంటి వాళ్ళు. నరకాసురుడు బంధిస్తే విడిపించడం అనేటువంటి జరిగింది. వీళ్ళందరూ ఎన్నో జన్మల నుంచి తపస్సులు చేశారు కాబట్టి శ్రీకృష్ణ భగవాను వాళ్ళు భర్తగా పొందడమే కాకుండా అలాంటి
ఆ, సన్నిహిత సాంగత్యాన్ని కూడా పొందడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 28 సుజాత మాతాజీ. ఏవం వేదోదితం ధర్మం అనుతిష్టన్ సతాంగతి एवं वेदोदितं धर्मम् अनतिष्ठन् सतां गतिः గృహం ధర్మార్థ కామానాం ముహుశ్చాదర్శయత్ పదం. गृहं धर्माర్థకామానం ముహుర్షాదర్శయాస్పదం పదం. ఈ విధముగా సాధుజనుల పరమగతియగు శ్రీకృష్ణుడు వేదోక్త ధర్మమును అనుసరించుచు ధర్మార్థ కామములను మనుజుడు గృహమునందే ఎట్లు పొందవచ్చును పదే పదే చూపెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సాధుజనుల పరమగతియగు శ్రీకృష్ణుడు వేదోక్త ధర్మమును అనుసరించుచు ధర్మార్థ కామములను మనుషుడు గృహమునందే ఎట్లు పొందవచ్చునో పదే పదే చూపెను. సో ఇప్పుడు మీరు ఈ రాణులను చూస్తే మనకు అర్థమవుతుంది, శ్రీకృష్ణ భగవాన్ని నిరంతరం స్మరణ చేయడం వలన వాళ్ళకి కలిగినటువంటి పరమగతి ఏదైతే ఉందో అది ధర్మార్థ కామాలకి మించినటువంటి. ఇది కృష్ణుడు నిరూపిస్తున్నాడు. నిరంతరం కృష్ణుని స్మరణలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేటువంటి పరమగతి ఎలా ఉంటుంది, అది భౌతికమైనటువంటి కోరికలను మించినటువంటి కోరిక ఎలా అవుతుంది, స్వయంగా శ్రీకృష్ణుడితోటే వాళ్ళ సాంగత్యాన్ని ఎలా పొందారు, ఆ తర్వాత శ్రీకృష్ణుడి యొక్క ధామానికి ఎలా వెళ్ళారు అనేటువంటి విషయాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ 29వ శ్లోకం లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. ఆస్తి తస్య పరం ధర్మం కృష్ణస్య గృహమేదినాం ఆస్తి తస్య పరం ధర్మం కృష్ణస్య గృహమేదినాం ఆసన్ షోడశ సహస్రం మహిష్యశ్చ శతాధికం. ఆసన్ షోడశ సహస్రం మహిష్యాచ్చ శతాధికం. మహోన్నతమగు గృహస్థాశ్రమ ధర్మములను నిర్వహించుచు శ్రీకృష్ణుడు 16,000 మంది 100 కన్నా ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇది సామాన్యమైనటువంటి విషయం కోసం కాదు. ఒక వ్యక్తి ఒక భార్య కంటే ఎక్కువ కలిగి ఉండడమే కష్టం, ఒక భార్యను కలిగి ఉండడమే కష్టం ఇప్పుడు. ఓకే, ఒక భార్యను పొందినటువంటి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనం చూస్తున్నాం. ఓకే, మీ అందరూ కష్టపెడతారని కాదు. ఓకే, కానీ ప్రస్తుతం పరిస్థితులు అలానే ఉన్నాయి. అడ్జస్ట్ అవ్వట్లేదు, ఒకళ్ళతో ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వట్లేదు, ఒకళ్ళకొకళ్ళు నచ్చట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు భార్యలు కలిగి ఉన్నవాడు చాలా గొప్పవాడు, ఈయనకి ఎలా ఉంది, ఇద్దరు భార్యలతో ఎలా వేగుతున్నాడు అని ఆయన జీవితాన్ని ప్రత్యక్షంగా మనం చూడటానికి వెళ్తాం. అలాంటిది కృష్ణుడు 16,108 మంది భార్యలను కలిగి ఉన్నారు అని అంటే ఇది మానవాతీతమైనటువంటి కర్మ, మానవులు చేయగలిగినటువంటి పని కాదు. అందుకని కృష్ణుడు మహోన్నతమైనటువంటి వాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. 30వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. తాసాం స్త్రీరత్న భూతానాం అష్టౌ యాః ప్రాగృదాహృతాం तासां श्रीरत्नभूतानाम् अष्टौ यः प्रागुदाहृताः రుక్మిణీ ప్రముఖ రాజంస్తత్ పుత్రాశ్చానుపూర్వశః. रुक्मिणी प्रमुखा రాజంస్తత్పుత్రాశ్చానుపూర్వశః. ఆ శ్రీరత్నములలో రుక్మిణి మున్నగు 8 పట్టపు రాణులు రాజా పుత్రులతో సహా వారిని గురించి వరుసగా నేను ఇదివరకే వివరించి తిని. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, రుక్మిణితో సహా మిగిలినటువంటి 8 మంది ఎవరైతే ఉన్నారో చాలా ఇంపార్టెంట్ పట్టపురాణులు. ఎందుకు 9 మంది గురించి చెప్తున్నారు? ఎప్పుడైనా 8 మంది చెప్తారు కదా, 8 మంది కదా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. రాధారాణి కూడా ప్రభు. రాధారాణి 108 మందిలో మాత్రమే 16,108 మందిలో రాధారాణి లేరు. అవును 9 అంటున్నారు కదా ప్రభు. 9 మంది గురించి చెప్తున్నారు. ఎవరు ఆ 9వ వాళ్ళు? 8 మంది సతులు, మళ్ళీ రాధారాణి 9. రోహిణి మాతాజీ, రోహిణి మాతాజీ, రోహిణి ఉంది కదా, ఈ 16 రోహిణి మాతాజీ ప్రభుజీ. ఆవిడే మాట్లాడుతూ ఉంటుంది. ఆ రోహిణి అంటారు కదా ఆవిడ. ఎస్, ఈ 8 మంది ప్రధానమైనటువంటి రాణులు, మిగిలిన 16,000 మంది తరపున ఒక ప్రధానమైనటువంటి రాణి ఉంది. ఆమె అవునా పేరు ప్రభు. రోహిణి కదా. ఆహా. సో ఈ 8 రోహిణి. మంది ప్లస్ ఆ 16,000 మందిని ఆమె రిప్రజెంట్ చేస్తూ ఒక రాణి, మొత్తం 9 మంది రాణులు. ఓకే, 9 మంది రాణులు చాలా ప్రధానమైనటువంటి రాణులుగా పరిగణిస్తారు. వీళ్ళందరి గురించి, వాళ్ళ పిల్లల గురించి నేను ఇంతకు ముందే నీకు వివరించాను అని చెప్తున్నారు. ఇంతకుముందు మనం కూడా చూసాం, మీ అందరికీ కూడా తెలుసు. ఓకే, నెక్స్ట్ 31వ శ్లోకం ఇందుమతి మాతాజీ.
ఏకైకస్యాం దశ దశ కృష్ణో భీజ కృష్ణో జిజీనదాత్మజాన్. ఏకైకస్యాం దశ దశ కృష్ణో కృష్ణో జనదాత్మజాన్. యావత్య ఆత్మనో భార్యా అమోఘ గతిరీశ్వరః. యావత్య ఆత్మనో భార్య అమోఘ గతిరీశ్వరః. అమోఘ గతి కలిగిన శ్రీకృష్ణుడు తన రాణులలో ప్రతి ఒక్కరి యందు 10 చొప్పున పుత్రులను కనెను. భాష్యము. ఈ ప్రకారంగా శ్రీకృష్ణుని పుత్రుల సంఖ్య 161,080 అయ్యెను. ప్రతి భార్య యందు అతడు ఒక్కొక్క పుత్రికను కూడా కనెను. హరే కృష్ణ. సో ఎంతమంది పిల్లలు అంటే శ్రీకృష్ణుడికి? 161,080. 1,61,080. ఉమ్. ఒక్కొక్క భార్యకి 10 మంది పుత్రులు, ఒక పుత్రిక కూడా. అంటే ఇంకెంతమంది అన్నట్టు? ప్లస్ 16,108. ఇప్పుడు ఇక్కడ ఎంత చెప్పారో అంతమంది ప్లస్ 16,108 మంది. ఒక్కొక్క భార్యకి 10 మంది పుత్రులు, ఒక పుత్రికని శ్రీకృష్ణ భగవానుడు పొందడం అనేటువంటిది జరిగింది. ఇది కూడా మహిమాన్వితమైనటువంటి విషయం. సామాన్యమైనటువంటి మానవుడికి అంతమంది పిల్లలు ఉండరు. అంతమంది పిల్లలను కన్నటువంటి వ్యక్తి ఎంత ముసలివాళ్ళలాగా కనిపిస్తాడండి కదా. కానీ కృష్ణుడు నవ యవ్వనుడుగా ఉంటాడు, పెళ్లి కాని వ్యక్తిలా ఉంటాడు. ఓకే, సో అది కృష్ణుడి యొక్క గొప్పతనం. 32వ శ్లోకం శిరీష మాతాజీ. తేషాముద్ధామ వీర్యాణం అష్టాదశ మహారథా. తేషాముద్దామ వీర్యాణాం అష్టాదశ మహారథాః. ఆసన్నుధార యశసస్తే తేషాం నామాని మే శృణు. ఆసన్నుధార యశస్తే తేషాం నామాని మే శృణు. అపరిమిత వీరత్వము కలిగిన ఆ పుత్రుల్లో పదునెన మండుగురు మహారథులు సుప్రసిద్ధులు. వారి నామములను ఇప్పుడు నా నుండి వినుము. హరే కృష్ణ గురించి. వీళ్ళందరి పేర్లు చెప్పాలంటే మనకి జీవితం అయిపోతుంది కదా. భాగవతంలో ఒకవేళ వీళ్ళందరి పేర్లు 1,16,880 మంది పేర్లు కనుక చెప్పాలంటే చెప్పినా గానీ మూడో పేరు అనేసరికి మొదటి పేరు మర్చిపోతాం, రెండో పేరు అనేసరికి మొదటి పేరు మర్చిపోతాం. అలాంటిది మన పరిస్థితి. కానీ సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే అందులో ముఖ్యమైనటువంటి 18 మంది పేర్లు చెప్తాను విను అని అంటున్నారు. నెక్స్ట్ మంజులత మాతాజీ. ప్రద్యుమ్నశ్చానిరుద్ధశ్చ దీప్తిమాన్ భానురేవ చ. ప్రద్యుమ్నశ్చ అనిరుద్ధశ్చ దీప్తిమాన్ భానురేవ చ. శాంభో మధుర్బృహద్భాను చిత్రభానుర్వృకోరుణః. సాంబో మధుర్బృహద్భాను చిత్రభానుర్వృకోరుణః. పుష్కరో వేద బాహుశ్చ శ్రుతదేవః సునందనః. పుష్కరో వేద బాహుశ్చ శ్రుతదేవః సునందనః. చిత్రబాహుర్విరూపశ్చ కవిర్న్యగ్రోధయేవ చ. చిత్రబాహుర్విరూపశ్చ కవిర్నగ్రోధయేవ చ. వారే ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, దీప్తిమానుడు, భానుడు, సాంబుడు, మధువు, బృహద్భానుడు, చిత్రభానుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, వేదబాహువు, శృతదేవుడు, సునందనుడు, చిత్రబాహువు, విరూపుడు, కవి, న్యగ్రోధుడు అనువారులు. భాష్యము. ఇచ్చట పేర్కొనబడిన అనిరుద్ధుడు శ్రీకృష్ణుడు తనయుడే కాని అతని సుప్రసిద్ధ మణముడు కాడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అనిరుద్ధుడు మనవుడి పేరు కూడా, అనిరుద్ధుడు పుత్రుడి పేరు కూడా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ 35వ శ్లోకం శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏ తేషామపి రాజేంద్ర తనుజానాం మధుద్విషః. ఏతేషామపి రాజేంద్ర తనుజానాం మధుద్విషః. ప్రద్యుమ్న ఆసీత్ ప్రథమః పితృవద్ రుక్మిణీ సుతః. ప్రద్యుమ్న ఆశ్రితమః పితృనత్ రుక్మిణీ సుతః. ఓ రాజేంద్ర,
మధువైరయగు శ్రీకృష్ణునికి జన్మించిన ఈ పుత్రులందరిలో రుక్మిణీ తనయుడగు ప్రద్యుమ్నుడి అత్యంత ప్రధానుడు. అతడు అచ్చము తన తండ్రి వల్లనే ఉండెను. హరే కృష్ణ. ప్రద్యుమ్నుడు అచ్చం తండ్రిలానే ఉంటాడు. ఒకసారి ప్రద్యుమ్ని చూసి కృష్ణుడు అనుకుంటారు. ఎవరు? గోపికలు కదా. ప్రద్యుమ్నుడు ఒకసారి బృందావనం వెళ్తే కృష్ణ వచ్చాడని చుట్టూ తిరుగుతారు. సో ఎందుకంటే కృష్ణుడు లానే ఉంటాడు ప్రద్యుమ్నుడు. ఉద్ధవుడు అన్నారు కదా ప్రభు. ఉద్ధవుడు కూడా అలానే ఉంటాడు. అంటే కృష్ణుడు రూపురేఖలు ప్రద్యుమ్నుడు కూడా కృష్ణులానే ఉంటాడు. ఉద్ధవుడు చూసి వాళ్ళు కృష్ణుడు అనుకున్నారు, కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు కాదని తెలిసింది వాళ్ళకి. కానీ ప్రద్యుమ్నుడు చూస్తే కృష్ణుడే అని అనుకుంటారు వాళ్ళు యాక్చువల్గా. ఓకే, మధువైరి, అందుకని ఆయన్ని మాధవుడు అని అన్నారు కదా. కృష్ణుడు మాధవుడు. సో మధువైరి అయినటువంటి శ్రీకృష్ణునికి జన్మించినటువంటి పుత్రులందరిలో రుక్మిణీ తనయుడైనటువంటి ప్రద్యుమ్నుడు అత్యంత ప్రధానుడు. అతడు అచ్చం తన తండ్రి వలనే ఉండును. 36వ శ్లోకం. సర్వారాధ్య మాతాజీ, సారీ ఒక నిమిషం, అమృత మాతాజీ. స రుక్మిణో దుహితరం ఉపయేమే మహారతః సరుక్మిణో దుహితముపాయోమో మహారతః తస్యాం తతో నిరుద్ధోభూత్ నాఘాయుత బలాన్వితః తస్యాంతతో నిరుద్ధ్యో భూత్నా గాయుత బలాన్వితః. హరే కృష్ణ ప్రభుజీ. మహారథుడగు ప్రద్యుమ్నుడు రుక్మిణి తనయుడు పరిణయమాడెను. ఆమెకు జన్మించిన అనిరుద్ధుడు 1000 ఏనుగుల బలమును కలిగి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ప్రద్యుమ్నుడు కూడా చాలా శక్తివంతుడు. 1000 ఏనుగుల బలం ఉంటుందంట ప్రద్యుమ్నుడికి. ఇంకెవరికి ఉందండి 1000 ఏనుగుల బలం? ప్రద్యుమ్నుడి తనయుడైనటువంటి అనిరుద్ధుడికి 1000 ఏనుగుల బలం ఉందంటే ఇక్కడ అనిరుద్ధుడి గురించి చెప్తున్నారు, నాట్ ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడి పుత్రుడు అనిరుద్ధుడు. అనిరుద్ధుడికి 1000 ఏనుగుల బలం ఉంది. భీముడికి కూడా 1000 ఏనుగుల బలం ఉండేది. ఓకే, అంటే భీముడితో ధృతరాష్ట్రుడు కూడా ఉంది ప్రభు. ధృతరాష్ట్రుడు. ఓకే, 37వ శ్లోకం. సర్వరాధ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సచాపి రుక్మిణః పౌత్రీం దౌహిత్రో జగృతే తతః సచాపి రుక్మిణీ పౌత్రీం దౌహిత్రో జగృతే తతః వజ్రస్తస్యాభవధ్యస్తు మౌషలాధవశేషితః వజ్రస్తస్యాభవధ్యస్తు మౌషలాధవశేషితః. రుక్మి పుత్రిక యొక్క తనయుడు రుక్మి తనయుని యొక్క పుత్రికను రోచన వివాహమాడెను. వారికి వజ్రుడు జన్మించును. యాదవుల ముసల యుద్ధంలో బ్రతికి బయటపడి వారిలో అతడు ఒకడుగా కాగలడు. రుక్మిణీదేవి యొక్క మనవడు కదా. రుక్మిణీదేవి యొక్క మనవడు అనిరుద్ధుడు. ప్రద్యుమ్నుడి పుత్రుడు అనిరుద్ధుడు. తనకి ఎవరి పుత్రికని చేసుకున్నారట? రోచనని చేసుకున్నారు. రుక్మి యొక్క పుత్రిక. ఓకే, రుక్మి యొక్క పుత్రికని వివాహం చేసుకోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళకి జన్మించినటువంటి వజ్రుడు మరణించలేదు. ఎప్పుడు? ప్రభాస్ తీర్థం దగ్గర ఒకళ్ళలో ఒకళ్ళు కొట్టుకొని చనిపోయినటువంటి సందర్భంలో వజ్రుడు ఒకడు మిగిలిపోయాడు అనమాట. వజ్రుడు మరణించలేదు. ఓకేనా. ముసలం వల్ల వాళ్ళు ఒకళ్ళలో ఒకళ్ళు చంపుకోవడం అనేటువంటిది జరిగింది. అందులో వజ్రుడు మరణించలేదు. నెక్స్ట్ 38వ శ్లోకం. మళ్ళీ శ్రీమాతాజీ. ప్రతిబాహురభూత్వస్మాన్ సబాహుస్తస్య చాత్మజః ప్రతిబాహురభూతస్మా సుబాహుస్తస్య చాత్మజః సుబాహో శాంతసేనోऽభూత్ శతసేనస్తు తత్సుతః సుబాహో శాంతసేనోऽభూత్ శతసేనస్తు తత్సుతః. వజ్ర నుండి ప్రతిబాహు జన్మించును. ప్రతిబాహువు తనయుడు సుబాహు. సుబాహు తనయుడు శాంతసేనుడు. అతని నుండి శాంతసేనుడు జన్మించును. ఓకే, వజ్రుని యొక్క పుత్రుడు ప్రతిబాహు. ప్రతిబాహు యొక్క పుత్రుడు సుబాహు.
సుబాహు యొక్క పుత్రుడు శాంతసేనుడు, శాంతసేనుడు యొక్క పుత్రుడు శతసేనుడు. మనలో ఎవరో ఉండుంటారు ఇప్పుడు ఇన్ని జనరేషన్ తర్వాత అంటే ఎవరో ఎవరో ఆ శతసేనుడు. నెక్స్ట్ 39 రమ్యామాత. నహే తస్మిన్ కులే జాత అధన అబహు ప్రజా నహేతస్మిన్ కులే జాత అదన అబహు ప్రజాః అల్పాయుషోల్ప వీర్యాశ్చ అబ్రహ్మాణ్యశ్చ జగ్నిరే. అల్పాయుషోల్ప వీర్యాచ్చ అబ్రహ్మణ్యాచ జగ్నిరే. దరిద్రులు గాని, అల్ప సంతానయుతులు గాని, అల్పాయుష్కులు గాని, దుర్బరులు గాని లేదా బ్రాహ్మణ సంస్కృతి నిర్లక్ష్యపరచు వారు గాని ఈ వంశంలో జన్మింపలేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కృష్ణుడి యొక్క వంశం కాబట్టి చాలా ఉత్తమమైనటువంటి వంశం. ఏ విధంగా అయితే ధర్మ నియమాలను పాటిస్తారో కృష్ణుడు అదే విధంగా ఆయన వంశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించారు. దరిద్రులు కానీ, అల్ప సంతానం కానీ, అల్పాయుష్కులు కానీ, దుర్బలులు కానీ లేదా బ్రాహ్మణ సంస్కృతిని నిర్లక్ష్యపరిచేటువంటి వాళ్ళు కానీ ఈ వంశంలో ఎవరూ జన్మించలేదు అని అంటారు. నెక్స్ట్ 40 మంగతాయర్ మాత. యదువంశ ప్రసూతానాం పుంసాం విఖ్యాత కర్మణాం యదువంశ ప్రసూతానాం పుంస విఖ్యాత కర్మణాం సంఖ్యాన శక్యతే కర్తుం అపి వర్షాయుతైర్నృపాం. సంఖ్యాన శక్యతే కర్తు అపి వర్షాయుతైర్నృపా. యదువంశములో విఖ్యాత కర్ములకు అసంఖ్యాక వ్యక్తులు జన్మించిరి. రాజా, వారిని లెక్కించుటకు 10,000 సంవత్సరముల కాలమైనను సరిపోదు. హరే కృష్ణ. 10,000 సంవత్సరాలు మనం అనుకున్నాం, మనకి ఒక రోజంతా సరిపోదు అనుకున్నాం మనం. ఒకవేళ బుక్ లో గనక ఆయన సంతానాన్ని, ఆయన వంశాన్ని కనుక రాసినట్లయితే మనకు ఒక రోజు అంతా సరిపోదు. ఆయన పుత్రుడికే ఒక రోజు సరిపోదు. ఆయన వంశం గురించి కనుక చెప్పాలి అని అంటే 10,000 సంవత్సరాల కాలం పట్టిద్దంట. అంతమంది ఉన్నారు కృష్ణుడి యొక్క వంశస్థులు. అంత పట్టిందంటే మనకు చాలా టైం పడుతుంది ప్రభుజీ. మన వంశవృక్షంలోనే 2 తరాలు వెనక్కి వెళ్ళడానికి మనకి 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 ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆయన పుత్రుడు ఎవరు, ఆయన పుత్రుడు ఎవరు, ఆయన పుత్రుడు ఎవరు, ఎవరికి ఎవరు తండ్రి అని లెక్కేసుకుని పోతే 3 తరాలు కనుక రాయాలంటేనే మనకి చాలా ఎక్కువ అయిపోతుంది, కష్టం. నెక్స్ట్ 41వ శ్లోకం సుజాత మాతాజీ. తిస్రః కోట్య సహస్రాణం అష్టాశీతి శతాని చ. తిస్రః కోట్య సహస్రాణం అష్టాశీతిశతాని చ. ఆసం యదుకులాచార్య కుమారాణామితి శ్రుతం. ఆసన్ యదుకులాచార్యః కుమారాణామితి శ్రుతం. తమ సంతానమునకు విద్య గరుపుటకై యదువంశము 3,88,00,000 మంది అధ్యాపకులను ఏర్పాటు చేసినట్లు ప్రామాణిక మూలములను నేను వినియుంటిని. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, వాళ్ళ సంతానానికి విద్యాభ్యాసం చేయించడానికి వాళ్ళు అపాయింట్ చేసినటువంటి టీచర్స్ ఎంతమంది అని అంటే 80 లక్షల మంది టీచర్లు. 88 లక్షల మంది టీచర్లు. 88 లక్షల మంది టీచర్లు. 3 కోట్ల 3,88 లక్షల మంది. మన అంచనాలకు మించి ఉంది. మనకి ఒక్క పిల్లాన్ని పుడితే వాడిని చదివించడానికి మనం ఇంత చచ్చిపోతున్నాం కదా. 3 లక్షలు 4 లక్షలు ఫీజులు కట్టలేక వస్తున్నాం మనం. మరి ఇంతమందికి సంతానానికి ఆయన చదువులు చెప్పించడానికి ఆయన టీచర్లనే అపాయింట్ చేసేసారు. 3,88,00,000 మంది టీచర్లని. సాధ్యమైపోయినా దీన్ని బట్టి అర్థమవుతుందా కృష్ణుడి మహిమ ఏంటి అనేది? అది కూడా సుఖదేవ గోస్వామి ఒక మనోకల్పనగా చెప్పట్లేదు, నేను విన్నది చెప్తున్నాను అని అన్నారు. ప్రామాణికమైనటువంటి మూలం నుంచి విన్నాను నేను అని చెప్తున్నారు. అప్రామాణికమైన మూలం కాదు, ప్రామాణికమైన మూలం నుంచి విని నేను నీకు చెప్తున్నాను అని అన్నారు. నెక్స్ట్ 42వ శ్లోకం ప్రమీల మాత. సంఖ్యానాం యాదవానాం కః కరిష్యతి మహాత్మనాం. ప్రమీల మాతజీ
గుర్రం ప్రేమిల మాతాజీ, సునీత కంఠంనేని మాతాజీ. సంఖ్యానం యాదవానాం కః కరిష్యతి మహాత్మనాం. యత్రాయుతానామయుథా లక్ష్యేనాస్తే స ఆహుకః. యత్రాయుతానామయుతా లక్షేణాస్తే స ఆహుకః. భావము ఘనులైన యాదవులలో ఒక ఉగ్రసేనుడే 3,00,000 కోట్ల పరిజనులతో పరివృత్తుడై ఉన్నప్పుడు వారినందరినీ ఎవడు లెక్కించగలడు? భాష్యము: కోటాను కోట్లు అనేది నిర్దిష్టమైన సంఖ్యకు బదులు ప్రత్యేకంగా 3,00,000 కోట్ల సంఖ్య ఇచ్చట ఎందులకై తెలుపబడిందో వివరించుచు శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు అది ఉగ్రసేనుని పరిచారకుల సంఖ్య అని తెలిపిరి. కపింజలాధికరణము పావురములకు సంబంధించినది అనేది వ్యాఖ్యాన సూత్రమును సూచించుచు వారు దానిని అనర్చిరి. మనుజుడు కొన్ని పావురములను బలి ఇవ్వవలెను అనేది ఆదేశము వేదములలో ఒక చోట ఉన్నది. ఈ బహువచనమును అనేక సంఖ్యలో పావురములని గాక కేవలం 3 పావురములనే గ్రహించవలెను. ఏలయన వేదములు ఏ విషయమునైనను అస్పష్టంగా వదిలివేయవు. ఒక ప్రత్యేక సంఖ్య చెప్పబడనప్పుడు మీమాంస నియమము 3ను ఆ సంఖ్యగా పరిగణించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఘనులైనటువంటి యాదవుల్లో ఒక ఉగ్రసేనుడే 3,00,000 కోట్ల పరిజనములతో పరివృత్తుడు. అంటే ఒక్కొక్క ఘనమైనటువంటి వ్యక్తి, అంటే యాదవులందరిలో కూడా ఒక్కొక్క ఘనమైనటువంటి వ్యక్తికి చాలా మంది ఆ పరిజనులు ఉంటారు, వాళ్ళ సేవకులు. ఒక ఉగ్రసేనుడికే 3,00,000 కోట్ల మంది ఉంటే మీరు కృష్ణుడికి ఎంతమంది ఉంటారు? బలరాముడికి ఎంతమంది ఉంటారు? మరి ఇంకా బలరాముడి యొక్క కృష్ణుడి యొక్క పుత్రులకి ఎంతమంది ఉంటారు? దాన్ని బట్టి మీకు అర్థమవుతుందా యాదవుల యొక్క సైన్యం ఎంతమంది? యాదవుల యొక్క కుటుంబ సభ్యులే చాలు ఏ దేశానైనా ఏ ప్రపంచానైనా ఓడించడానికి. అన్ని లక్షల కోట్ల మంది వాళ్లే ఉన్నారు. మరి ఒక్కొక్కరికి ఉన్నటువంటి సేవకులు, వాళ్ళ కోసం పనిచేసేటువంటి వీళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఇంకా లక్షల కోట్లలో ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా లెక్కించడం అనేటువంటిదే సాధ్యం కాదు అని చెప్తున్నారు. 43 ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దేవాసురా హవహత దైతేయాయే సుధారుణ. దేవాసురా హవాహత దైతేయాయే సుదారుణాః. తే చోత్పన్నా మనుష్యేషు ప్రజాదృప్తా బభాదిరే. తే చోత్పన్నా మనుష్యేషు ప్రజాదృప్తా బబాదిరే. పూర్వము దేవాసుర సంగ్రామములో వధింపబడినట్టి దితి యొక్క అటవిక సంతానము మానవుల యందు జన్మించి జనసామాన్యమును దురహంకారంతో బాధించిరి. హరే కృష్ణ. దేవాసుర సంగ్రామంలో వధింపబడినటువంటి దితి యొక్క ఆటవిక సంతానం మానవుల యందు జన్మించి జనసామాన్యమును దురహంకారంతో బాధించిరి. ఎవరైతే మానవులలో అహంకారాన్ని ఎక్కువగా పెంచుకొని ఇతరులను బాధ పెట్టేటువంటి ప్రవర్తనను కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా ఎవరట? దితి యొక్క పుత్రులు. ఇంతకు ముందు రాక్షసులు, అసురులు, దైత్యులు. ఓకే, వాళ్ళందరూ కూడా ఆటవిక సంతానం. వాళ్ళందరూ కూడా మరణించిన తర్వాత మళ్ళీ జనసామాన్యాన్ని బాధిస్తూ వాళ్ళు జన్మలు తీసుకోవడం అనేటువంటి జరిగింది. 44వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూర్మాత. తన్నిగ్రహాయ హరిణా ప్రోక్తా దేవాయతో కులే. తన్నిగ్రహాయ హరిణా ప్రోక్తా దేవాయతో కులే. అవతీర్ణ కుల శతం తేషామేకాధికం నృపాం. అవతీర్ణ కుల శతం తేషామేకాధికం నృప. ఆ దానవులను అణచుటకే శ్రీహరి దేవతలను యదువంశములో అవతరింపమని చెప్పెను. రాజా, వారు 101 వంశములుగా విస్తరించింది. హరి. ఎవరైతే అసురులందరూ కూడా అసురు జన్మను తీసుకుని వచ్చేసారో, అంటే మానవుల్ని ఇబ్బంది పెట్టే విధంగా మళ్ళీ తిరిగి వచ్చారో, వాళ్ళందరినీ సంహరించడం కోసమే శ్రీకృష్ణ భగవానుడు ఇంతమందిని కన్నారు. ఆయన ఇంత కుటుంబాన్ని పెంచారు ఆయన. వీళ్ళందరూ కూడా ఎవరు? దేవతలు. స్వయంగా దేవతలే యదు వంశంలో జన్మించడం అనేటువంటి జరిగింది. ఆ దేవతల ద్వారానే
దురహంకారం కలిగినటువంటి మరణించినటువంటి దితిపుత్రులు తిరిగి జన్మించడంతో వాళ్ళని వధించడం కోసం వీళ్ళందరినీ కూడా ఉపయోగించడం జరిగింది. 45వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తేషాం ప్రమాణం భగవాన్ ప్రభుత్వేనాభవర్ధరి వద్ధరి. తేషాం ప్రమాణం భగవాన్ ప్రభుత్వేనాభవర్ధరిః. ఏ చానువర్తినస్తస్య వవృదుః సర్వయాదవా. ఏ చానువర్తినస్తస్య వవృదుః యాదవః. శ్రీకృష్ణుడు దేవదేవుడు కనుక యాదవులు అతనిని తమ చరము ప్రమాణమని అంగీకరించిరి. వారందరిలోనూ అతనికి అంతరంగికులైన వారు విశేషముగా వర్ధిల్లిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో అందరూ కూడా ఎవరిని ప్రమాణంగా తీసుకున్నారు అంటే శ్రీకృష్ణుని ప్రమాణంగా తీసుకున్నారు. ఎవరైనా మనమైనా సరే ఎవరైనా సరే శ్రీకృష్ణుని మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలి. ఆయన ఏ విధంగా జీవితాన్ని గడిపారు అనేటువంటిది మనందరికీ కూడా ఆచరించాల్సినటువంటి విధంగా ఆయన గడపడం అనేటువంటిది జరిగింది. అందుకనే మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క దినచర్యలు చూసాం. మనం పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఏ విధంగా ఆయన దినచర్యలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూసాం. అది ప్రతి రాజు ప్రతి ప్రజలు కూడా పాటించాల్సినటువంటి విషయం. మరి ఎంతో మందికి ఉదాహరణగా నిలిచినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన కుటుంబ సభ్యులకు ఉదాహరణగా నిలబడరా? సో తప్పకుండా కుటుంబ సభ్యులకు కూడా ఆయన ప్రామాణికంగానే నిలిచిపోయారు. ఓకే, నెక్స్ట్ కుటుంబ సభ్యులు ఆంతరంగికమైనటువంటి వాళ్ళు. 46వ శ్లోకం మంజులత మాతాజీ. శయ్యాసనాటనాలాప క్రీడా స్నానాధికర్మషు. శయ్యాసనాటనాలాప క్రీడా స్నానాధికర్మసు. న విదుః సంతమాత్మానం వృష్ణయః కృష్ణచేతసః. నా విదుః సంతమాత్మానం వృష్ణయః కృష్ణచేతసః. వృష్ణి వంశస్థులు నిద్రించుచున్నప్పుడు, కూర్చొనున్నప్పుడు, నడుచున్నప్పుడు, సంభాషించున్నప్పుడు, ఆడుచున్నప్పుడు, స్నానాధికములు చేయునప్పుడు పూర్తిగా కృష్ణగత చిత్తులయుండి తమ మేనులు మరచుచుండిరి. హరే కృష్ణ ప్రభు. కృష్ణ వంశస్థులు నిద్రించుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు, ఆడుతున్నప్పుడు, స్నానాలు చేస్తున్నప్పుడు కృష్ణ చిత్తగతులై ఉండి తమ మేనులు మరుచుంటారు. అంటే వాళ్ళని వాళ్ళే మర్చిపోతున్నారు. వాళ్ళ శరీరాన్ని వాళ్ళే ఇది నేను అని అనుకున్నటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే తన్మయత్వంలోకి వెళ్ళిపోతున్నారు కృష్ణుడి యొక్క చింతనలో వీళ్ళంతా కూడా. నెక్స్ట్ 47వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తీర్థం చక్రేణుపోనం యదజని యదుషు స్వరిత్పాద శౌచం. తీర్థం చక్రేణుపోనం యదజని యదుషు సరిత్పాద శౌచం. విద్విట్ స్నిగ్ధా స్వరూపం యుయురజిత పరా శ్రీర్యధర్ధేన్యయత్నః. విద్విట్ స్నిగ్ధా స్వరూపం యయురజిత పరా శ్రీర్యధర్ధేన్యయత్నః. యన్నామామంగళగ్నుం శ్రుతమథ గదితం యత్కృతో గోత్రధర్మః. యన్నామామంగళజ్ఞం శ్రుతమద గదితం యత్కృతో గోత్రధర్మః. కృష్ణస్యైతన్న చిత్రం క్షితిబరహరణం కాలచక్రాయదస్యే. కృష్ణ చైతన్య చిత్రం క్షితిర బరహరణం కాలచక్రాయుధస్య. శ్రీకృష్ణుని పాదములను ప్రక్షాళించిన కారణంన దివిలోక గంగా తీర్థస్థానమైనది. కానీ ఆ భగవానుడు ఎదుకులమును అవతరించినప్పుడు అతని మహత్యము తీర్థస్థానము గంగానది మహిమను తగ్గించినది. శ్రీకృష్ణుని ద్వేషించిన వారు ప్రేమించిన వారు ఇరువురును ఆధ్యాత్మిక జగత్తులో ఆ దేవదేవుని వలనే నిత్యరూపమును పొందిరి. ఎవరి అనుగ్రహమునకై సర్వులు తీవ్రంగా యత్నింతురో అట్టి అన్యులకు అలభ్యమైన పరమ ఆత్మ సంతుష్టురాలు లక్ష్మీదేవి కేవలం అతనికే చెందినటిది. ఆ దేవదేవుని నామమును వినినప్పుడు లేదా కీర్తించినప్పుడు సమస్త అమంగళములు నశించును. నానా విధముగు ఋషి పరంపరలోని ధర్మములను అతడే నెలకొల్పినాడు. కాలచక్రంనే ఆయుధంగా కలిగినట్టు అతడు భూభారంను హరించటలో విచిత్రమేమున్నది? భాష్యము. శ్రీమద్
అంటే శ్రీకృష్ణుడు పాదపద్మాలని తాకినటువంటి గంగాదేవికి ఎంత పవిత్రత అయితే వచ్చిందో, ఆ పవిత్రత యదువంశంలో శ్రీకృష్ణుడు జన్మించటం వలన, ఓకే, ఆ మహత్యము గంగా నదికి మించిపోయింది. ఓకే, అంటే బృందావనం కానీ యదువంశస్థులు కానీ వాళ్ళందరూ కూడా ఇంకా గంగానదికి మించినటువంటి పవిత్రం. గంగానది యొక్క పవిత్రత వీళ్ళ ముందు లేకపోతే బృందావనంతో కంపేర్ చేస్తే చాలా తక్కువైపోయింది. ఓకే, తర్వాత ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని ప్రేమించారో, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని ద్వేషించారో, అంటే ప్రేమించిన వాళ్ళు నిరంతరం స్మరిస్తారు, ద్వేషించిన వాళ్ళు నిరంతరం స్మరిస్తారు. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క పార్షదులుగా భగవంతుడి యొక్క రూపాన్ని, సారూప్య ముక్తిని పొందారు. సో ఎవరైనా సరే నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలంటే డబ్బు వస్తుందా అంత ఈజీగా మనందరికి? రాదు ప్రభు. లక్ష్మీదేవి అంత సులువుగా మన ఎవరికి దొరకదు. అలాంటి లక్ష్మీదేవి సైతం శ్రీకృష్ణ భగవానుడికి భార్య. ఓకే, ఆ దేవదేవుని నామం విన్నప్పుడు లేదా కీర్తించినప్పుడు సమస్త అమంగళాలు నశిస్తాయి. నానా విధములైనటువంటి ఋషి పరంపరలో ఉన్నటువంటి ధర్మాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ భగవానుడే నెలకొల్పారు. పైగా కాలచక్రాన్ని ఆయన ఆయుధంగా పొందారు. ఆయన ఆయుధం కాలచక్రం. ఆ కాలచక్రాన్ని ఉపయోగించి భూభారాన్ని హరిస్తూ ఉంటారు. ఓకే, సో ఇందులో భూభారంలో భూమికి భారం అనిపించినటువంటి ప్రతి జీవి కూడా తిరిగి మరణించే విధంగా కాలచక్రమే చేస్తుంది. ఆ కాలచక్రం కృష్ణుడి చేతిలో, కృష్ణుడి కంట్రోల్లో ఉంటుంది. ఆయన ఆయుధంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇందులో అంత మహాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటిది, ఆయన మహిమలు ఇలా ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ చదవండి మొదటి. భాష్యము. శ్రీమద్ భాగవతం నందలి దశమస్కందము అద్యంతములు. బృందావనం నందలి, మధురై యందలి, ద్వారక యందలి శ్రీకృష్ణ లీలలను కీర్తించుటకే పూర్తిగా అంకితం చేయబడింది. శ్రీకృష్ణ భగవాన్ని 5 విశేషమగు మహిమలను సూచించుచు ఈ శ్లోకము దశమస్కందమును సారాంశపరచునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. శ్రీకృష్ణుని విస్తారములు, ప్రధాన అంశాలు, అవతారములైనను అట్టి మహిమలను ప్రదర్శించి ఉండలేదు. చెప్పమంటారా? మొదటిది ఏమనగా ఒకటి, శ్రీకృష్ణుడు కృష్ణుడి యొక్క ఏ ఇతర అవతారాలు కూడా చూపించినటువంటి మహిమలని కృష్ణుడు చూపించారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ఇతర అవతారాలన్నిటితో కంపేర్ చేసినా కానీ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రత్యేకించి దశమ స్కందం అనేటువంటిది మనం ఇప్పుడు 4 పాటలు చదువుకున్నాం. శ్రీకృష్ణ భగవానుడు బృందావన లీలలు, మధుర లీలలు, ద్వారకా లీలలు, ఇవన్నీ కూడా మనకి ఈ దశమ స్కందంలో వివరించబడడం అనేటువంటిది జరిగింది. తర్వాత అవును, సో కృష్ణుడు ఈ లీలలన్నింటిలో కూడా ఆయన ప్రదర్శించినటువంటి లీలలను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆయన యొక్క గొప్పతనం అనేటువంటిది మనకి బయటపడుతుంది. చివరికి పురుషావతారాల కంటే కూడా ఏ విధంగా ఆయన భిన్నంగా ఉంటారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. నెక్స్ట్. మొదటిది ఏమనగా శ్రీకృష్ణుడు యదువంశంను అవతరించినప్పుడు అతని యశస్సు పవిత్ర గంగా నది మహిమను తగ్గించినది. వామనదేవుని పాదపద్మములను ప్రక్షాళించిన జలమైనందున అంతకు పూర్వము గంగా నది సకల తీర్థములలో పరమ పవిత్రమైనదిగా ఉండెను. వేరొక నది యమున కూడా వ్రజపురంలో, మధురలో శ్రీకృష్ణ పాదధూళి సోకినదై గంగా నది కనను గనురాలైనది. గంగా శతగుణ ప్రాయో మాధురేమ మండలే యమునా విస్తృత అదేని నాత్ర కార్య విచారణ. నా మధురా మండలంలో ఉన్న విఖ్యాతమైన యమునా నది గంగ కనను 100 రెట్లు ఘనమైనది. ఓ దేవి, ఇందులో ఎట్టి వివాదము లేదు. వరాహ పురాణం. రెండవది ఏమనగా శ్రీకృష్ణ. ఓకే, ఇవన్నీ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ చెప్తూ ఉన్నారు. పని చేద్దాము, మిగిలిన 2 శ్లోకాలు కూడా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ భాష్యం 47వ శ్లోకం నుంచి భాష్యం మీరు ఇంటి దగ్గరైనా చదువుకోండి ఇంట్లో, లేదంటే కనుక టైం ఉంటే కనుక మనం ఇప్పుడు చదువుదాం. ఓకే, సో 48వ శ్లోకం చదువుదాం ఇప్పుడు. అయిన తర్వాత ఇంకా 2 శ్లోకాలు చదివితే ఈ అధ్యాయం అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ భాష్యంలోకి వద్దాం మాట్లాడి. ఓకేనా? నెక్స్ట్ జయతి జన నివాసో దేవకీ జన్మవాదో. జయతి జన నివాసో దేవకీ జన్మవాదో.
యధువర పరిష్ యధువర పరిషత్సైర్ధోర్భిర్ అస్యన్న ధర్మం యదువర పరిషత్సైర్దుర్భి దస్యన్న ధర్మం స్థిరచర వృజినగ్న సుస్మితం శ్రీముఖేన స్థిరచర రుజినగ్న సుస్మిత శ్రీముఖేన వ్రజపురవనితానాం వర్ధయన్ కామదేవం వ్రజపుర వనితానాం వర్ధయన్ కామదేవం. శ్రీకృష్ణ భగవానుడు జననివాసుడని అనగా సకల జీవులకు చరమాశ్రయమని తెలియబడినాడు. అతడు దేవకీ నందనుడు లేదా యశోదానందనుడని కూడా తెలియబడును. అతడు యదువంశమునకు మార్గదర్శకుడు. తన బలయుతమగు బాహువులతో అతడు సమస్త అమంగళమును దానవుడగు ప్రతి వ్యక్తిని వధించివేయును. తన సన్నిధి చే అతడు చరాచర జీవులందరికీ అమంగళమగు సర్వమును నశింపచేయును. తన సుస్మిత శ్రీముఖము ద్వారా బృందావన గోపికల కామమును వృద్ధి చేసడి ఆ దేవదేవునకు జయమగు కాక సుఖమగు కాక. శ్రీకృష్ణ భగవానుడి యొక్క మళ్ళీ పరిచయం ఎందుకు చేస్తున్నారు అని అంటే ఎవరు మహిమల యొక్క సారాంశం గురించి మనం చెప్పుకుంటున్నామో ఆయన మీరెవరు కూడా మళ్ళీ మనం ఎవరు కూడా మళ్ళీ మనము మనోకల్పనలు ఉపయోగించి ఆయన ఎవరి గురించి చెప్తున్నారో అనుకోకూడదని చెప్పేసి ఆయన మళ్ళీ ఇక్కడ పరిచయం చేస్తున్నారు. దేవకీ నందనుడు లేదా యశోధానందనుడు అని ఆయన పిలువబడతారు. ఇది వంశానికే మార్గదర్శకుడు. ఆయనకి ఉన్నటువంటి బలమైనటువంటి బాహువులతోటి ఆయన సమస్త అమంగళాలని కూడా తొలగిస్తారు. దానవుడైనటువంటి ప్రతి వ్యక్తిని కూడా వధించి వేసేశారు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన సన్నిధిని అతడు చరాచర జగత్తులన్నిటికీ కూడా అమంగళమును సర్వమును నశింపజేయును. ఓకే, సో ఆయన అంత గొప్పవాడు అనమాట. ఓకే, నెక్స్ట్ 49వ శ్లోకం సునీత మాతాజీ, సునీత కంఠమని అన్నమాట. ఇత్తం పరస్య నిజవర్త్మరిరక్షయాత ఇత్తం పరస్య నిజవర్త్మరిరక్షయాత లీలాతనోస్తాధనురూప విడంబనాని లీలాతనోస్తాదనురూప విడంబనాని కర్మాణి కర్మకషణాని యథూత్తమస్య కర్మాణి కర్మకషణాని యదూత్తమస్య శ్రూయాదముష్యా పదయోరనువృత్తిమిచ్చన్ శ్రూయాదముష్యా పతయోరనువృత్తిమిచ్చన్. భావము తన ఎడగల భక్తి యోగ నియమములను పరిరక్షించుటకై యదుశ్రేష్ఠుడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భాగవతమునందు ఇచ్చట శ్లాఘించబడిన నీలారూపములను ధరించును. ఆ దేవదేవుని పాదపద్మములను శ్రద్ధతో సేవింపగోరువాడు ఆ అవతారములలో ప్రతిదాని యందు అతడు చేసేడి కార్యములను శ్రవణము చేయవలెను. అవి అతడు ధరించడి రూపములకు అనురూప అనుకరణలై ఉండును. ఆ లీలావర్ణన శ్రవణము కర్మఫలమును నశింపచేయును. హరే కృష్ణ ప్రభుజీ. భక్తి యోగ నియమాలను పరిరక్షించుటకై యదుశ్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భాగవతం నందు ఇది శ్లాఘించబడినటువంటి లీలారూపములను ధరించును. ఓకే, భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు లీలారూపాలని ఎందుకు ధరిస్తారు అంటే భక్తి యోగ నియమాలను పరిరక్షించడం కోసం. ఈవెన్ స్వయంగా శ్రీకృష్ణుడులా ద్వాపర యుగంలో వచ్చారు. అంటే ఆ శ్రీకృష్ణుడు వేరు, ఈ శ్రీకృష్ణుడు వేరు అంటారు. స్వయంగా భగవంతుడు మామూలుగా అయితే ఇతర అవతారాలలో ఆయన అవతరిస్తూ ఉంటారు. అంటే ఆయన యొక్క పాక్షికమైనటువంటి శక్తి సామర్థ్యాలను తీసుకొని ఆయన పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించకపోయినా కానీ ఆయన అవతారంగా ఆయన వస్తారు. కానీ ఇక్కడ ఆయన పూర్తి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా తీసుకుని లీలావతారంగా ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే మనం అందరినీ కూడా భక్తి యోగంలో ఉంచడం కోసం. ఆ దేవదేవుని పాదపద్మములను శ్రద్ధతో సేవింపగోరువాడు ఆ అవతారములలో ప్రతిదాని యందు అతడు చేసిన కార్యములను శ్రవణము చేయవలెను. అవి అతడు ధరించడి రూపములకు అనురూప అనుకరణములై ఉండును. ఓకే, ఏవైతే కృష్ణుడు చేసినటువంటి లీలలు ఉన్నాయో ఆ లీలలన్నింటినీ కూడా అందరం శ్రవణం చేయాలి. ఆ లీలలకి కృష్ణుడికి ఎలాంటి భేదము లేదు. ఓకే, ఆ కృష్ణుడే లీలలుగా అవతరించారు. లీలావతారం అంటే అది. ఓకే, ఎప్పుడైతే ఆ లీలల్ని శ్రవణం చేస్తామో స్వయంగా కృష్ణుడిని అనుభూతం చేసుకున్నట్లు అవుతుంది. అది ఆ లీలల యొక్క వర్ణన శ్రవణం చేయడం వల్ల
మనం అన్ని రకాల కర్మఫలాల నుంచి కూడా బయటపడతాం. ఓకే, అదే కదా, కర్మఫలాల నుంచి బయటపడటమే కదా మనకు కావాల్సింది. ఎంత ఈజీ టెక్నిక్ చూడండి, కర్మఫలాల నుంచి బయటపడడానికి ఈజీ టెక్నిక్ కృష్ణలీలలు శ్రవణం చేయటం. ఓకే, కృష్ణలీలలు శ్రవణం చేయటం. నెక్స్ట్ 50వ శ్లోకం సర్వారాధ్య మాతాజీ. మత్యస్తయాను సవమేధితయా ముకుంధ. హరే కృష్ణ ప్రభుజీ. మధ్యస్తయానో సవమేధి తయా ముకుంద. శ్రీమత్ కథాశ్రవణ కీర్తన చింతయైతి. శ్రీమత్ కథా శ్రవణ కీర్తన చింతయైతి. తద్ధా మధుస్థర కృతాంత జవాపవర్గం. తద్ధా మధుస్తర కృతాంత జవాపవర్గం. గ్రామాధ్వనం క్షితిభుజోపి యయుర్యదద్ధా. గ్రామార్దనం క్షితిభుజోపి యయుర్యదద్ధా. హరే కృష్ణ. నిరంతరం వృద్ధి చెందిడి శ్రద్ధతో రమ్యము ముకుందుని కథలను నిత్యము వినుట చేత, కీర్తించుట చేత, ధ్యానించుట చేత మత్స్యుడు అమోఘమగు ముఖ్య శక్తి ప్రభావము లేనట్టి దివ్యమగు భగవద్ధామమును పొందగలడు. ఈ ప్రయోజనము కొరకే గొప్ప రాజులతో పాటు పలువురు వ్యక్తులు తమ గృహములను ప్రత్యేకించి వనంలోకి ఎగిరి. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీమద్ భాగవతం నందలి దర్శన. వనాలకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఎందుకుంది జనాలకి? వనాలకి ఎందుకు వెళ్తారు జనాలు గృహాలను వదిలేసి? తపస్సు చేసుకోవడానికి, ధ్యానం చేయడానికి, తపస్సు చేయడానికి. ఇంకా ఎవరెవరు ఏమేం చెప్తారు? ఈ భౌతికమైన కర్మలకు దూరంగా ఉంటాను. భౌతికమైన కర్మలకు దూరంగా ఉండడం కోసం, విరక్తి కోసం. ఇంకా వనాలకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ముఖ్య కారణం ఇప్పుడు మీరు చెప్పింది ఏది కాదు. ఇవన్నిటి కాదు, ఏది అనేది తప్పించుకోవడం కోసం కాదు. వనాలకు వెళ్ళడానికి కారణం కృష్ణలీలని శ్రవణం చేయడం కోసం. కృష్ణలీలని శ్రవణం చేయడం కోసం మీరు గృహాలని పరిత్యజించవచ్చు, భౌతిక కర్మలను పరిత్యజించవచ్చు, వైరాగ్యాన్ని పెంచుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, మీరు ఇంట్లోనూ కూర్చొని కృష్ణ శ్రవణం చేస్తుంటే, కృష్ణలీల శ్రవణం చేస్తుంటే ఇంక వనాలకు పోవాల్సిన అవసరం ఏంటి మీకు? అవసరం లేదు. వనాలకు వెళ్ళి ధ్యానం చేసి, వనాలకు వెళ్ళి తపస్సులు చేసి, వనాలకు వెళ్ళి అన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తుల కంటే గొప్పవాళ్ళు మీరు. నిత్యం కృష్ణలీలను శ్రవణం చేసేటువంటి ఒక అవకాశం అలాంటి వ్యక్తులు కూడా. ఒకప్పుడు కృష్ణలీలను శ్రవణం చేయాలంటే ఎక్కడో ఎక్కడో నూటికో ఒకళ్ళు, కోటికో ఒకళ్ళు చెప్తుంటారు, అది వినడానికి అక్కడికి వెళ్ళేవాళ్ళు కదా. అలాంటి వాళ్ళు వనాలలోనే ఉంటారు, అందుకని వనాలకు వెళ్ళి కూర్చుంటారు. సాధువులందరూ ఒక చోట జమ కూడి కృష్ణలీలను చర్చిస్తారు. ఇప్పుడు వనాలకు వెళ్తే కోతులు ఉంటాయి, మనుషులు ఉండరు కదా. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? కృష్ణలీలను చర్చించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. అది ఎక్కడ? భక్తుల దగ్గర. ఓకే, భక్తులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి మనం. అప్పుడు కృష్ణలీల చర్చిస్తాం. అది వనమా, ఇల్లా, లేకపోతే గుడా, ఎక్కడైనా సరే, ఎక్కడ భక్తులు ఉంటే అక్కడ. ఇప్పుడు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడం వల్ల మనం ఎక్కడికి పోనవసరం లేదు, కృష్ణలీలే మన దగ్గరకు వస్తున్నాయి. కృష్ణలీలే మన దగ్గరకు వస్తున్నాయి. అంటే మనం అందరం వనాలకు వెళ్ళి తపస్సులు చేసి ధ్యానాలు చేసే వాళ్ళకంటే కూడా గొప్పవాళ్ళు. ఓకే, అది మనల్ని భగవద్ధామానికి పొందేలా చేస్తుంది, భగవద్ధామాన్ని పొందేలా చేస్తుంది. ఎందుకు? మనం వింటున్నాం, కీర్తిస్తున్నాం, తర్వాత ధ్యానిస్తూ మూడు చేస్తాం. శ్రవణం, కీర్తనం, స్మరణం. శ్రవణం, కీర్తనం, స్మరణం అనేటువంటిది భక్తిలో అత్యంత ముఖ్యమైనటువంటి అంగాలు. వీటి కోసమే మీరు వానప్రస్థానికి వెళ్ళాలి, వీటి కోసమే మీరు సన్యాసాన్ని తీసుకోవాలి. శ్రవణం, కీర్తనం, స్మరణం లేనప్పుడు సన్యాసం తీసుకున్నా వేస్టే. కాబట్టి ఏదైతే మనం అందరం కూడా 10వ స్కందంలో స్మరణం చేసాము, శ్రవణం చేసాము, కీర్తనం చేసాము, ఇదంతా కూడా మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్ళగలదు అని చెప్తున్నారు ఫలశ్రుతి. ఓకే, భగవద్ధామానికి తీసుకెళ్ళగలదు. ఈ ప్రయోజనం కోసమే చాలా మంది గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళని, రాజ్యాలని అన్నిటినీ కూడా పరిత్యజిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడతోటి 10వ స్కందం కంప్లీట్ అవుతుంది. శ్రీమద్ భాగవతంలో
ముఖ్యమైనటువంటి 10వ స్కందాన్ని మనము కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ నుంచి మనం 11వ స్కందం స్టార్ట్ చేసుకున్నాం. ఓకేనా? 11 వస్తుంది. ఎస్ ప్రభు. హరే హరి కృష్ణ. బోల్ ప్రభు. హరి బోల్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.